హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్@హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు thumbnail చూసే ఉంటారు కదా. ముంబైలో మేము ఉంటున్న సొసైటీ, మా నియర్ బై రైల్వే స్టేషన్, వెజిటబుల్ మార్కెట్ అండ్ ఫిష్ మార్కెట్ చూపిస్తాను, పదండి. సో మేము మా థర్డ్ ఫ్లోర్ అండి. యాక్చువల్గా మేము కిందికి దిగి వెళ్తున్నాం కదా బయటికి. ఇది మా మా A2 బిల్డింగ్, A2 బ్లాక్ అంటారు. మేము మా సొసైటీలో A1, A2, A3, A4 ఈ 4 బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ. మేము ఉండేది A2. ఇగో ఇది ఇక్కడ మా పాప చూపిస్తుంది చూడండి వీడియోలో. ఇది A2 బ్లాక్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎంట్రన్స్ గేట్ ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నట్లు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాము చూడండి. మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మనకి రైట్ సైడ్లో మెయిన్ రోడ్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే, ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్కి వెళ్తున్నాం మేము. ఇదంతా మేము ఉండే సొసైటీ. కార్ పార్కింగ్ అనేది ఉండదండి. సో సైడ్కి సొసైటీలోనే రోడ్ మీద సైడ్కి పెట్టేసుకుంటారు. అందరి వెహికల్స్ అంతే. ముంబై పెద్ద సిటీ కాబట్టి కొంచెం పార్కింగ్కి ప్లేస్ మాత్రం ఇబ్బంది. సో ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే ఈ మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఆటో అయినా తీసుకొని వెళ్ళొచ్చు. రోడ్ క్రాస్ చేసి అటు వెళ్తే మనకి ఆపోజిట్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. లోకల్ ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ముంబైలో చాలా వరకు అందరూ లోకల్ ట్రైన్సే యూజ్ చేస్తారండి. ఎందుకంటే రోడ్లు పెద్దగా ఉంటాయి కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల మ్యాక్సిమం అందరూ కూడా లోకల్ ట్రైన్స్, ఓన్లీ నియర్ బై ప్లేసెస్కి మాత్రమే వెహికల్స్, ఆటోస్ మీద వెళ్తారు. ఇది యాక్చువల్గా మేము ఉండేది నేరూల్ ఈస్ట్ అండి. మేము ఉండేది మాది ప్లేస్ వచ్చేసి నేరూల్. మేము ఉండేది ఈస్ట్. ఇది వచ్చేసి ఇది వెస్ట్ సైడ్. ఈ వెస్ట్ సైడ్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ. ఇది రైల్వే స్టేషన్ వెస్ట్ సైడ్ అన్నట్టు. మేము అటు వెళ్ళినాము, హాస్పిటల్ పని మీద వెళ్ళినాము. సో అక్కడ అంతా కవర్ చేశాను. ఇది ఈ వెస్ట్ నుంచి మనకి ఈస్ట్కి కనెక్షన్. మనకి ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో ఒక రైల్వే స్టేషన్ ఒక్కటే మిడిల్లో ఉంటుందండి. అటు వెళ్తే ఈస్ట్, ఇటు వెళ్తే వెస్ట్ అన్నట్టు. సో ఇది మనం ఈస్ట్కి వెళ్ళే రూట్. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాం కదా ప్లాట్ఫామ్స్. ఈ కార్నర్కి వెళ్తే మనకి ఈస్ట్ దిగడానికి రూట్ ఉంటుంది. సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అండి. చూపిస్తే చూడండి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లోకల్ ట్రైన్ ఏ ఏరియాకి వెళ్ళాలనేది మనకి ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది. మనం ఆ ప్లాట్ఫామ్ కిందికి దిగేసి ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళాలంటే అక్కడ ఆ ట్రైన్ని క్యాచ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న ఉరాన్ ఉంది కదా. ఉరాన్కి వెళ్ళే వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ దగ్గర దిగుతారు. నెక్స్ట్ వచ్చేసి CST అండి. ఇక్కడ CSMT అని ఉంది కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అంటారు. మెయిన్ పెద్ద స్టేషన్ ముంబైలో అదే అండి. నార్మల్గా ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి కదా మనం బయట నుంచి వచ్చేది, అవన్నీ కూడా CSTకి వస్తాయి. అక్కడ దిగి మళ్ళీ మనం ఉండే ఏరియాకి లోకల్ ట్రైన్ క్యాచ్ చేసి రావాలి. ఇది CSTకి దిగే రూట్ అని చెప్పిన కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది పన్వేల్ అండి. ఇది థర్డ్ ప్లాట్ఫామ్. పన్వేల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లో దిగుతారు. ఇట్లా ఒక 5-6 వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. సో మనం అట్లా ముందుకు వచ్చేసి స్టెప్స్ దిగి కిందికి వచ్చేస్తే ఇదంతా మాది ఈస్ట్ సైడ్ రైల్వే స్టేషన్. ఇది ఈస్ట్ సైడ్. అక్కడ మేము చూపిస్తున్నాం కదా, ఆ టికెట్ కౌంటర్స్ అండి. అక్కడ నిల్చున్న వాళ్ళంతా టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మా సొసైటీ వస్తుంది. ఇది మెయిన్ రోడ్డు కదా. రోడ్ నుంచి కొంచెం ఈ మన రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళే రూట్ అన్నట్టు ఇది. చూసారా, ఈ రోడ్ నుంచి ముందుకెళ్తే రోడ్ క్రాస్ చేసి అటు వెళ్తే మా సొసైటీ ఉంటుంది. ఇక్కడ ముంబైలో స్పెషాలిటీ ఏంటంటే, ఇంత సిటీలో మీకు ఎక్కడైనా గ్రీనరీ కనిపిస్తుందా అండి? ఫుల్ ఆఫ్ చెట్లు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. చెట్లు ఎక్కువగా ఉంటాయి చూడండి. ఇక్కడ రైల్వే స్టేషన్కి ముందు ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది కూర్చోడానికి. ఇంకా డస్ట్బిన్స్ చూస్తున్నారా? ఎక్కడ గార్బేజ్ కలెక్షన్ కోసం డస్ట్బిన్స్ వేస్తారు. రోడ్డు మీద అసలు పడేయరండి. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈ బస్సెస్, ఆటోస్ అనేవి లోకల్ ఆటోస్ మీటర్తో నడుస్తాయండి. బస్సెస్ అయితే అన్ని ఎలక్ట్రిక్ బస్సెసే అండి. డీజిల్ అవి నడవవు ఇక్కడ. మ్యాక్సిమం ఎలక్ట్రిక్ బస్సెసే ఉంటాయి. చాలా స్ట్రిక్ట్గా మెయింటెనెన్స్ అనేది బాగుంటుందండి. నీట్గా కూడా ఉంటుంది. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు క్రాస్ చేసి అటు వెళ్తే మా సొసైటీ వస్తుంది. ఇది మెయిన్ రోడ్. నీకు వచ్చేటప్పుడు చూపించావు కదా. ఈ మెయిన్ రోడ్కి అటు సైడ్ సొసైటీ, ఇటు సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వచ్చేసి వెజిటబుల్ మార్కెట్ అండి. మాకు ఇంటి దగ్గరే ఉంటుంది. మేమున్నది సొసైటీ దగ్గర నుంచి 5 minutes డిస్టెన్స్ అంతే. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ ఏ టైం అయినా, మార్నింగ్ 8-9 నుంచి
ఈవినింగ్ 8-9 వరకు ఉంటుందండి. మనం ఏ టైంలో వెళ్ళినా కూడా వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నాకు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కంటే అంటే హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు హైదరాబాద్లో కంటే కూడా కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది నాకు ప్రైసెస్ ఇక్కడ కొంచెం తక్కువకే ఇస్తున్నట్టు అనిపిస్తుంది. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మనకి 10 రూపీస్కి కొత్తిమీర పుదీనా మన దగ్గర ఎంత ఇస్తారండి? కొంచెం కొంచెం ఇస్తారు కదా, ఇక్కడ బంచ్ పెద్ద పెద్ద కట్టలు ఇస్తారు. ఇవి చూసారా, సపరేట్గా కూరగాయలు డివైడ్ చేసి పెట్టారు కదా ఒక దాంట్లో. అవి ఏంటంటే 10 రూపీస్కి ఇస్తారండి మనం సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు నార్మల్గా బుట్టలలో అమ్మేవేమో వేయింగ్ మెజర్తో ఉంటాయి. నార్మల్గా ఒక దగ్గర పెట్టుకొని ఇట్లా సపరేట్గా కొన్ని 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 అరేంజ్ చేసుకొని ఉన్నాయి కదా, అవి మాత్రం 10 రూపీస్కి. మీరు ఏదంటే అది అంటే క్యారెట్ అంటే బీట్రూట్ అయినా పొటాటో అయినా ఏదైనా కూడా 10 రూపీస్కి తీసుకోవచ్చు మనం. ఇంకో ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్చి కుకుంబర్ ఏదో పెట్టినట్టున్నారు, అవి 10 రూపీస్కి తీసేసుకోవచ్చు. చాలా తక్కువగా ఇస్తారు, మంచిగానే ఉంటాయండి, క్వాలిటీ కూడా బాగుంటాయి, తక్కువనే ఏం లేదు. ఇప్పుడు మనం వెజిటబుల్ మార్కెట్ నుంచి నడుచుకుంటూ ముందుకెళ్తే ఇటు దిగితే మనకి వెస్ట్ రైల్వే స్టేషన్ వస్తుంది. మనకి వెజిటబుల్ మార్కెట్ నుంచి కూడా రూట్ ఉంటుంది, రైల్వే స్టేషన్ లోపల నుంచి కూడా రూట్ ఉంటుంది. ఇప్పుడు నేను మార్కెట్ నుంచి దిగిన కిందికి, మార్కెట్ నుంచి ఇటు దిగితే ఫిష్ మార్కెట్ అండి. ఇది వెస్ట్ సైడ్లో రైల్వే స్టేషన్కి దగ్గర ఉండే ఫిష్ మార్కెట్. ఈ ఫిష్ మార్కెట్ అనేది ఓన్లీ వెస్ట్లోనే ఉంటుంది, మనకి ఈస్ట్లో ఉండదు, కానీ చాలా పెద్దగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసే కదా నేను వీడియో, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఫిష్ మార్కెటే ఉంటుంది. మొత్తం ఫిషెసే అమ్ముతారు. చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫిషెస్ ఉంటాయండి. ఒక్క ప్రాన్స్లోనే 3 టైప్స్ ఉంటాయి ప్రాన్స్. చిన్న ప్రాన్స్ అని, మీడియం అని, లార్జ్ అని, సైజులను బట్టి ప్రాన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, పెద్ద చేపలు అనుకుంటాయి. ఇవి పెద్ద చేపలు చాలా బాగుంటాయి. తక్కువ రేటు, కాస్ట్ కూడా తక్కువే ఉంటాయండి. 100 ఉంటాయి, 150 ఉంటాయి, 200 ఉంటాయి. హై కాస్ట్ వచ్చేసి 500-600 to 1000 వరకు కూడా ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. ఇగో ఈ ప్రాన్స్ ఆ ప్లేట్లో ఉన్నది. ఇక్కడ వేయింగ్ అనేది మనకి మెజరింగ్ అనేది వెయిట్లో ఉండదండి, ప్లేట్స్లో పెట్టి అమ్ముతారు. ఒక ప్లేట్కి 100-200 రూపీస్ అట్లా అవి పెట్టి అమ్ముతుంటారు. చేపలు కూడా అంతే, ఈ ప్లేట్లో ఇంత రేట్, ఆ ప్లేట్లో అంత రేట్ అని చెప్పి తీసుకుంటుంటారు. బాగుంటాయండి, క్వాలిటీ బాగుంటాయి. కానీ ఎంత మంచిదో, ఈ ఫిషెస్ తినడం అనేది చాలా మంచిదండి హెల్త్కి. మనకి చికెన్ మటన్ కంటే కూడా ఫిష్ అనేది మంచిది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఫిష్ చికెన్ మటన్లో ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే తినొద్దు అని అనట్లేదు, బట్ తినొచ్చు, కానీ దానికంటే కూడా ఫిష్ మంచిది కదా. మాకు మైక్రో అవెన్ ఉందండి, మేము ఈ ఫిషెస్ తెచ్చుకొని ఎక్కువ ఓవెన్లో డీప్ ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా తీసుకుంటాము. అది ఆయిల్ లెస్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ఇంకా ఫిష్ కూడా మంచిది కాబట్టి హెల్దీ అన్నట్టు. అన్నీ కూడా ఇంత చీప్గా దొరుకుతాయి ఇక్కడ ఫిషెస్ కూడా. అక్కడ నుంచి చూపించా కదా, అక్కడ నుంచి ఈ ఎండ్ వరకు కూడా ఫిష్ మార్కెటే ఉందండి. చూడండి, ఇంకా ముందుకెళ్తా ఉంటూనే ఉంటుంది. ఎండు చేపలు కూడా దొరుకుతాయి. ఇక్కడ పెద్ద చేపలు ఉన్నాయి చూడండి, ఇవి పెద్ద చేపల్లో వెరైటీస్, వాటి పేర్లు కూడా తెలియదండి, అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒకసారి తీసుకున్నా ఇంకోసారి తీసుకోలేము, అర్థమే కాదు. బాంగ్డా అంటారు, సాల్మన్ ఫిష్ అంటారు, కింగ్ ఫిష్ అంటారు, ఏమేమో ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి, బాగుంటాయి అండి. సో చూసారు కదా, ఈ వీడియో మా ఫిష్ మార్కెట్ గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్.